జూబ్లీహిల్స్ బైపోల్ పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ నేతలు పక్కా వ్యూహాలను రచిస్తోంది. ఇక్కడ గెలిచిన వ్యక్తిని హోంమంత్రి పదవి భరించేలా ఆఫర్ ప్రకటించే యోచనలో ఉంది. అంతేకాదు ప్రతిపక్షాల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ ఉండేలా ప్రయత్నిస్తోంది. అందుకు తగినట్లుగానే క్యాండిడేట్ వేటలో తలమునకలవుతోంది. బైపోల్లో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు పలువురు సినిమా లీడర్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినిమా నటుడు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపలేదని హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన పోటీ చేయలేనని చేతులెత్తేస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినిమా నటుడు నాగార్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకవేళ ఆయన సైతం నో చెబితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న పలువురు పారిశ్రామికవేత్తల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారికి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక లిట్మస్ టెస్ట్ గా ఈ యొక్క ఎన్నికను కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క ఉప ఎన్నికలు కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ గెలిస్తే మెజార్టీ ప్రజలు హైదరాబాద్ కు సంబంధించిన ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు అనే ఒక మెసేజ్ వెళ్తుంది. కొంత రేవంత్ సర్కార్ కి అది బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నిక అభ్యర్థి పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎందుకంటే మొన్నటి వరకు జూబ్లీహిల్స్ సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో అతని అకాల మరణంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పై అనేక ఆరోపణలు చేస్తా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థితో పాటు ప్రచారంలో కూడా బీఆర్ఎస్ ఒక అడుగు ముందు వేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ కు ధీటుగా, అదే విధంగా బీజేపీ ఎంఐఎం కు ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రంగంలో దించాలని భావిస్తుంది. తొలుత మైనార్టీ నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో అభ్యర్థిని మరింత బలోపేతంగా, అంటే స్ట్రాంగ్ పర్సన్ ను ఖచ్చితంగా రంగంలో తీస్తే గెలుస్తుంది అనే ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ అధిష్టాన దృష్టి అంతా కూడా సినీ గ్లామర్ పై పడినట్టు తెలుస్తోంది. సో సినీ గ్లామర్, ఎందుకంటే ఆ ఏరియాలో సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు, అదేవిధంగా ఇతర పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు ఉంటారు కాబట్టి సినీ గ్లామర్ కనుక రంగంలోకి దిగిస్తే అది అల్టిమేట్ గా పార్టీకి లాభం చేకూర్చేలా ఉంటుందనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ నేపథ్యంలోనే రెండు ఆసక్తికర పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ఒకటి కేంద్ర మంత్రి, మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కాక మరొకరు నాగార్జున, అక్కినేని నాగార్జున. సో ఇద్దరిని కూడా సంప్రదింపులు జరిపినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సో ఒక ప్రతిపాదన వాళ్ళ ముందు వచ్చినట్టు తెలుస్తా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరులో ఎవరో రంగంలో దిగితే గెలిపించుకునే బాధ్యత మాది, మీ వల్ల పార్టీకి లాభం చేకూరుస్తుంది. అదే సందర్భంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని రాధాకృష్ణ, ప్లీజ్ కంటిన్యూ. పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది, వ్యూహాత్మకంగా పావులు కలుపుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టాలీవుడ్ కు సంబంధించినటువంటి ఇద్దరు ప్రముఖ హీరోలను సైతం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఇద్దరు కీలక సంబంధించినటువంటి టాలీవుడ్
సంబంధించినటువంటి ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు అక్కినేని నాగార్జున. సో యువ సామ్రాట్ నాగార్జున ఉన్నటువంటి వీళ్ళిద్దరితో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, జూబ్లీ ఉప ఎన్నికలు కనుక వీళ్ళు రంగంలోకి దిగితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో అంత పెద్ద వ్యక్తి టాలీవుడ్ స్టార్స్ కాబట్టి ఒకవేళ కనుక ఉప ఎన్నికలు గెలిస్తే నెక్స్ట్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పదవి పైన కూడా ఒక స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ కేబినెట్ లో ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సో బెర్తులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఫిల్ చేసే అవకాశం ఉంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత దాంట్లో భాగంగా దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రానికి హోంశాఖ మంత్రి కూడా పదవి కూడా ఆ ప్రొఫైల్ ఆ కేబినెట్ కి సంబంధించినటువంటి దాని కూడా హోంశాఖకు సంబంధించిన శాఖ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది. ఒకవేళ కనుక వీళ్ళు అనుకున్న ప్రపోజల్ కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చిరంజీవి లేదా నాగార్జున కనుక ఓకే అంటే ఇద్దరిలో ఎవరు రంగంలో దిగినా వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకు హోం మంత్రి ఇస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ ప్రతిపాదన వాళ్ళిద్దరు ముంగట ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే మొదట్లో చిరంజీవి దీనిపైన పెద్ద ఆసక్తిగా చూపకుండా అతను ఎందుకంటే గతంలో కేంద్ర మంత్రిగా చేశాడు కాబట్టి అంత ఆసక్తిగా చూపకుండా, కానీ చివరిలో అతని సన్నిహితుల మధ్య హోంశాఖ మంత్రి కాబట్టి కొంత పవర్ఫుల్ గా ఉంటుంది. సో కేబినెట్ లో నంబర్ 2 సీఎం తర్వాత అంత స్థాయి వ్యక్తి కాబట్టి కొద్దిగా బాగుంటుందేమో అని చెప్పేసి అతని సన్నిహితులు కూడా అతనికి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో చిరంజీవి కూడా ఒక పునరాలోచన పడ్డట్టు తెలుస్తోంది. సరే ఒక ప్రపోజల్ అయితే పెడతాం కదా, ఆలోచిద్దాము అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డికి సందేశం పంపినట్టుగా తెలుస్తోంది. ఇక ఒక పక్షంలో చిరంజీవి కాదనుకుంటే, చిరంజీవి కనుక వద్దనుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ గా నాగార్జున పేరును కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. నాగార్జున కూడా ఇప్పటికే ఈ విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది. నాగార్జున డైరెక్ట్ ఎన్నికలు ఇప్పటి వరకు కంటెస్ట్ చేయలేదు. కాకపోతే ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సో ఇక సినిమాలో తను చేయాల్సిన పాత్రలు అయిపోయి అడపాదడపా సో హీరోగా రాణించలేకపోయాడు కాబట్టి నెక్స్ట్ ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా పాలిటిక్స్ కి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జున మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటూ వస్తున్నాడు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక ప్రతిపాదిస్తే తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా కొంత సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఇప్పుడు టాలీవుడ్ కు సంబంధించి ఇద్దరు హీరోలు చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు ఉప ఎన్నికలు బరిదీస్తే ఆ ఎన్నిక మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారుతుంది, ఆకర్షణగా మారుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి నాగార్జున ఇద్దరు ఎవరో బరిలో దిగినా వాళ్ళు అంటే గెలుస్తారని ఒక నమ్మకం, అదే సందర్భంలో హోంమంత్రి అవుతారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆ స్థాయిలోనే కాంగ్రెస్ ఒక పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ ఇద్దరు కనుక కూడా ఎందుకంటే మాది ఇంకా పెద్ద హై ప్రొఫైల్, మేము ఈ స్థాయికి సంబంధించి మేము కాలేదు, కేవలం అంటే హోంమంత్రికి సంబంధించి కాకుండా మేము పెద్ద పదవులు ఆశించే స్థాయిలో ఉన్నాం కాబట్టి అది కాని పక్షంలో వాళ్ళిద్దరు కూడా పోటీలోకి దూరంగా ఉంటే రంగంలోకి దిగకపోతే మాత్రం ఆల్టర్నేట్ గా కొంతమంది ఆ జూబ్లీహిల్స్ పరిధిలోని పారిశ్రామికవేత్తల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో కొంతమంది సెకండ్ గ్రేడ్ యాక్టర్స్ ను కూడా పరిశీలనలోకి తీస్తున్నారు. టాలీవుడ్ కి సంబంధించినటువంటి వెల్ నోన్ యాక్టర్స్ ను కూడా ఆలోచనగా చేస్తా ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ బరిలోకి దించాలని. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత గెలిచి మంచి మెజారిటీతో గెలిచి మొత్తం తెలంగాణకు తర్వాత హైదరాబాద్ తో పాటు తెలంగాణకు ఒక కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఒక మెసేజ్ పంపాలని ఆ కాంగ్రెస్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి జిహెచ్ఎంసీ లాస్ట్ టైం కూడా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో కాంగ్రెస్ చాలా బలహీనంగా అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో మాత్రం కేవలం 1-2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. మెజార్టీ సీట్లు దాదాపుగా 17 సీట్లకు పైగా అంతా కూడా బీఆర్ఎస్ కు పట్టం కట్టారు. దీంతో నెక్స్ట్ ఒకవేళ కనుక జూబ్లీహిల్స్ గెలిస్తే, ఎందుకంటే మొన్నటి ఆల్రెడీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో నెక్స్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిస్తే అది ఆటోమేటిక్ గా హైదరాబాద్ లో కూడా కొంత ఫ్లెక్సింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు ఇతరత్ర ఎన్నికల పైన దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఒకవైపు రేవంత్ ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనను అధిష్టానం దగ్గర ఉంచగా అధిష్టానం కూడా కొంత సానుకూలంగా మీరు మంచి నిర్ణయం తీసుకోండి, మనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి చూపించండి, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు మద్దతు ఉంటుంది, సో అల్టిమేట్ గా ఉప ఎన్నికను భారీ మెజార్టీతో గెలిచండి అని చెప్పేసి కూడా అధిష్టానం రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. దీంట్లో నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపిక కూడా మొత్తం సీఎం రేవంత్ రెడ్డి మీద డిపెండ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే అక్కడ పలువురి పేర్లను పరిశీలిస్తుంది. ఒకవేళ వీళ్ళు కాని పక్షంలో ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ లో ఇప్పటికే ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ముఖ్యంగా మైనార్టీ నాయకులు
కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి పెద్ద ఎత్తున తమ వంతు లాబీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాంటి వారిలో ఇప్పుడు క్రికెటర్ ఉన్నటువంటి మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కూడా ఒకవైపు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుంది. అయితే అన్నిటికీ ఆసక్తికర అంశం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరు గెలిచినా వాళ్ళకి మంత్రి పదవి ఖాయం అనే ఒక భరోసా ఉంది. సో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పి ఒక ధీమా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ కూడా అదే. దీంతో ఆ టికెట్ దక్కించుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విధాల ప్రయత్నాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు అభ్యర్థులు. ఎందుకంటే అజరుద్దీన్ కావచ్చు, అదేవిధంగా ఒక సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన సినీ గ్లామర్ పైన ఉంటే మిగతా సీనియర్ నాయకులు కూడా తమ వంతుగా ఖచ్చితంగా అక్కడ నుండి రంగంలో దిగాలన్న ఒక ఆలోచన ఉంది. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతా ఉంది, ఆసక్తికరంగా మారుతుంది. ఎవరు గెలిచినా అది ఒక సంచలనంగా మారబోతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇప్పుడు సినీ గ్లామర్ లేదంటే సెకండ్ నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసి ఇండస్ట్రియలిస్ట్ టాప్ ఇండస్ట్రియలిస్టులను రంగంలోకి దించి గెలవాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మరి నిజంగానే చిరంజీవి కనుక నాగార్జున ఈ యొక్క వీళ్ళ ప్రపోజల్ కు ఒప్పుకుంటారా? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ప్రపోజల్ కు ఒప్పుకుంటారా? రంగంలోకి దిగుతారా? రంగంలోకి దిగితే మాత్రం ఈ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఒక ఆకర్షణమైన పెద్ద ఎన్నికగా మారుతుంది. ఎందుకంటే అక్కడ టాప్ సెలబ్రిటీలే రంగంలోకి దిగుతుండడంతో అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా జూబ్లీహిల్స్ పైన ఫోకస్ పెట్టే అవకాశం కనబడతా ఉంది. స్పందన అంటే రాధాకృష్ణ, ఇప్పుడు సినీ హీరోలకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో పోటీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు కదా, మరి వారందరూ సహకరించే అవకాశం ఉందా? అంటే అక్కడ ఉన్నటువంటి నియోజక పరిధిలో అక్కడ సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు ఎక్కువ ఉన్నారు. అదే సందర్భంలో ఆ నియోజక పరిధిలో టాప్ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఇతరత్ర సెలబ్రిటీలకు అడ్డగా ఉంది మొత్తంగా కూడా జూబ్లీకి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే ఆ రేవంత్ ఆలోచన సెలబ్రిటీ వైపు మళ్ళినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే చిరంజీవి లేదా నాగార్జున రంగంలోకి దించాలని ప్రాథమికంగా అంటే చర్చలు జరుపుతున్నారు. సో వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారు? ఎందుకంటే వాళ్ళకు ఆప్షన్ ఏంటంటే హోంమంత్రి అనే ఒక పదవి ఉంది కాబట్టి సో దానిపైనే డిపెండెన్సీ ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళ నిర్ణయం ఉండబోతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తంగా కూడా ఫోకస్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటివి ఆ రేవంత్ దాన్ని ఒక ముందు నుంచే కొంత గ్లామరిక్ వ్యూహాత్మక అడుగులు వేసినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి లేదా నాగార్జున అంటే ఆటోమేటిక్ కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏర్పడుతుంది సో కాంగ్రెస్ నుంచి అనే ఒక ఉద్దేశంతో ఆ రేవంత్ ఉన్నాడు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం మొత్తంగా కూడా అన్ని పార్టీలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ వైపు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారా లేకుంటే ఇంకా వేరే ఇతరులకు ఎవరికైనా పార్టీకి టికెట్ ఇస్తున్నా అదొకటి చూడాలి. అదే సందర్భంలో బీజేపీ కూడా ఇటీవల కాలంలో చాలా స్ట్రెంథన్ అయ్యాము, మాకు ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంటాము, మేము గెలిచి తీరుతాము, హైదరాబాద్ లో మాకంటూ ఒక పట్టు నిలుపుకుంటాము, మాకు ఆల్రెడీ గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కూడా గెలిచాము, సెకండ్ ప్లేస్ లో ఉన్నాము, అలాంటి జూబ్లీహిల్స్ ఎన్నికను కూడా గెలిచి తీరుతామంటుంది. ఇవి ఇలా ఉంటే ఎంఐఎం కూడా మాకు మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం నవీన్ యాదవ్ అని చెప్పేసి గతంలో ఎంఐఎం తరపున నిలబడి కేవలం కొద్దిపాటి ఓట్లతోనే వేల సంఖ్యలో 18,000 ఓట్లతోనే దరిదాపుల వరకు వచ్చి ఓడిపోయిన పరిస్థితుంది. కాబట్టి అక్కడ మా అభ్యర్థిని కూడా రంగంలో తీస్తామని ఎంఐఎం అంటుంది. సో అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పుడు రసవత్తరంగా పోరు కాబోతోంది. సో ఒకవేళ అభ్యర్థి ఎంపిక ఇలా ఉంటుందంటే పరిస్థితి నిజంగానే కనుక అభ్యర్థులు ఖరారైన తర్వాత ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా టాప్ స్థాయిలో అవసరం ఏంటంటే బీఆర్ఎస్ సంబంధించి అంత టాప్ లీడర్లు, అదేవిధంగా రేవంత్ తో పాటు కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు, బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అంతా కూడా రంగంలో దిగితే ఎన్నిక ఖచ్చితంగా ప్రచారం తీవ్ర స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తా ఉంది. స్పందన. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.